ఎనర్జీ. మనోమయ లోకం, ది ప్లేన్ ఆఫ్ మైండ్. బుద్ధిమయ లోకం, ది ప్లేన్ ఆఫ్ బుద్ధి. ఇంగ్లీష్ లో కూడా మనకి ఇంకో పదం లేదు కనుక బుద్ధి ప్లేన్ అని వివరిస్తారు. ఐదవది నిర్మాణమయ లోకం, అనగా నామము రూపము ఆకారములు మొదలైనవి కూడా అందులో కరిగిపోతాయి కనుక అక్కడికి వెళ్ళేటప్పటికి నిర్వాణ లోకము. దీనికి పదాలు లేవు కనుక ఆంగ్లంలో కూడా నిర్వాణి అని బ్లావెట్స్కీ గారు ఆవిడ ఇచ్చిన పేరు కానీ. పరనిర్వాణం స్థితి లేక లోకము. దీనికి కూడా పరనిర్వాణం లేదు అని బ్లావెట్స్కీ చెప్పారు. ఏడవది మహాపర నిర్మాణ స్వయంత్వం. మహాపర నిర్వాణి లేదు కనుక ప్లేన్ ఆఫ్ మ్యాటర్, ప్లేన్ ఆఫ్ ఫోర్సెస్, ప్లేన్ ఆఫ్ మైండ్, బుద్ధిక్ ప్లేన్, నిర్వాణిక్ ప్లేన్, పర నిర్వాణిక్ ప్లేన్, మహాపర నిర్వాణిక్ ప్లేన్. ఇది కిందటి శతాబ్దిలో ఇదే ప్రాంతంలో అంటే దాదాపు 100 సంవత్సరముల కిందట బ్లావెట్స్కీ మొట్టమొదటిగా ఆంగ్లంలో ప్రపంచానికి ఇచ్చిన పేర్లు ఇవి. ఆ పేర్లనే థియాసఫీ వారంతా అంగీకరించి ప్రపంచంలో యావత్ ప్రపంచంలో వాడుకున్నారు. తర్వాత థియాసఫీ అనేటువంటి దివ్యజ్ఞాన సంస్థ నుండి పుట్టినటువంటి శాఖోపశాఖలుగా పుట్టినటువంటి అనేక అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా వాటిలనే వాడుకున్నాయి. బ్లావెట్స్కీ ద్వారా ప్రపంచానికి ఈ పేర్లను మొట్టమొదటిగా ఇంగ్లీష్ లో అంగీకరించి ఇచ్చినటువంటిది జ్వాలాకూలుడు అనేటువంటి పరమ గురువు. మాస్టర్ జ్వాల్కూల్ హిమాలయ వాసి మరువు దేవాపి అనేటువంటి పరమ గురువుల శిష్యుడు. ఆయన బ్లావెట్స్కీ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆలిస్ ఏ బెయిలీ అనేటువంటి శిష్యురాల ద్వారా అదే బ్రహ్మ విద్యా సర్వస్వాన్ని మళ్లీ 24 గ్రంథములలో ఇచ్చారు అని చెప్పుకున్నారు. ఆ 24 గ్రంథాల్లోనూ మళ్లీ ఇవే పదములు వాడబడ్డాయి కనుక ఇప్పుడు ప్రపంచంలో సర్వ శాఖలలో వ్యాప్తి ఉన్నటువంటి పదములు ఆంగ్లంలో ఇవే. అంటే ఇంకా కొందరు లోకల్ గా వేరువేరుగా వాళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ గా అంగీకారం పొందినటువంటి పదములు ఇవి. అంటే బుద్ధుడు ఇచ్చినటువంటి పదములు, బుద్ధుని అనుయాయులు ఇచ్చినటువంటి పదములు అంటే బౌద్ధ సంబంధమైన పదములు. బౌద్ధం ఒక మతం కాదు అనేటువంటి విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఎలా అయితే హిందూ మతం అనేటువంటిది లేదు అబద్ధం, బౌద్ధ మతం అనేటువంటిది కూడా లేదు అబద్ధం. చరిత్రకారులు ఊరికే సృష్టించినటువంటివి అవి రెండు కూడా. ఎందుకంటే బుద్ధుడు మతం స్థాపించలేదు, కృష్ణుడు రాముడు మతం స్థాపించలేదు, ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి వారు మాత్రమే. కనుక ఇందులో ప్రపంచానికి తేలిగ్గా ఏవైతే ఉంటాయో అవి ఇచ్చారు. ఈ ఇచ్చిన దాంట్లో మనం యోగ సాధన చేసుకుంటూ ఉండగా మానవుడు మొట్టమొదటిగా భౌతికము, ప్రాణమయము, మనోమయము ఇంతవరకు మనకు తెలుస్తుంది మామూలుగా. అంటే అందరం బతికే లోకం. భూమి మీద పుట్టినటువంటి జీవులు జీవోదమ దగ్గర నుంచి సామాన్యంగా మానవులమైనటువంటి అందరం కూడాను ఈ మొదటి 3 లోకములలో వర్తిస్తూ ఉంటాం. లోకములు అనగా ఒకదాని మీద ఒకటి ఉంటాయని అర్థం కాదు. ఒకదానిలో ఒకటి, ఒకదాని యందు ఒకటి ఉంటాయి. ఎలా అయితే కుండలో మట్టి, మట్టిలో కుండ ఉంటుందో ఒక లోకంలో ఇంకొక లోకములు ఉంటాయి. అంటే ఇంటర్ పెనిట్రేటెడ్ ఇవన్నీ. కనుక లోకములు అంటే ప్లేసెస్ కాదు, ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఆ గమనిక తెలియాలి. వస్త్రంలో 100 పోగులు, 100 పోగుల్లో పత్తి ఎలా అయితే ఉంటాయో ఒక లోకంలో ఇంకొక లోకం అలా ఉంటుంది. ఏమండి, ఒకే గదిలో ఒకటి నిద్రపోతూ ఉంటే ఇంకోడు కూర్చొని చదువుకుంటూ ఉంటే
ఆ ఇద్దరు చెరొక లోకంలో ఉన్నారని తెలుసుకోవాలి. లోకములు ఆ మోస్తరుగా ఉంటాయి, ఒకే చోట ఉంటారు ఇన్ని లోకాల్లోనూ ఉన్నవాళ్ళు. అంతేకాని భూలోకంలో ఉన్నవాడు ఇక్కడ, స్వర్గలోకంలో ఉన్నవాడు ఆ పైన ఇలా అరలర్లుగా అటకలు కట్టినట్లు ఉండవు. ఇళ్ళకి పైన కడతాం చూడండి, అటకలు అలా ఉండవు. ప్రతి చోటులో ఉన్న అణువులోనూ కూడా అన్ని లోకములు ఉన్నాయి. మనం ఏ లోకమునందు మేల్కొని ఉంటే ఆ లోకం జీవులుగా బతుకుతూ ఉంటాం. కనుక భూలోకమునందు బతుకుతూ ఉన్న వాళ్ళకి కొంతమంది ఉన్నాం. అంటే భౌతిక శరీరం కావలసిన వస్తువులు తప్ప ఇంకేం తెలియదు మనకు. అది కాక కొన్నాళ్ళేటప్పటికి భూవర్లోకం ప్రాణమయ కోశంలోకి మేల్కొంటాం. అప్పుడేమిటి ఆకలి దప్పులు, వాటి స్వరూపము మొదలైనటువంటివన్నీ తెలుస్తాయి. ఆరోగ్య అనారోగ్యములు మొదలైనవన్నీ కూడా. మూడవది మనోమయ కోశంలోకి మేల్కొంటాం కొన్ని జన్మలు అయ్యేటప్పుడు. మనకి క్రిమి కీటకాదులు, వానపాము మొదలైన వాటి దగ్గర నుంచి భౌతిక లోకంలో మేల్కొని ఉంటాయి మనము, అవి అందరూ కూడా. కానీ కొంచెం పైకి వచ్చిన జంతువులు మాత్రమే రెండవ లోకంలో మేలుకొని ఉంటాయి. మానవుల్లో కొంతమంది మేలుకొని ఉంటారు. ఇంకా పైకి వచ్చినటువంటి ఆవు మొదలైనటువంటి జంతువులు ఈ మూడవ దాంట్లో మేలుకొని ఉంటాయి. మానవుల్లో ఈ మూడవ దాంట్లో చాలా మంది మేలుకొని ఉంటాం. ఈ మూడు సర్వసమానంగా ఎక్కువ జీవరాశులు మేలుకొని ఉండేటువంటి లోకము. ఇది అయిన తర్వాత ఈ బుద్ధిమయ కోశం అనేటువంటిది మానవుడికి ప్రత్యేకంగా ఇవ్వబడ్డది. మిగతా జీవరాశులకి లేదు అని అనలేమో సాహసంగానే, సర్వసామాన్యంగా లేదు. ఆ ముక్క వాడాలి. అంటే బుద్ధిమయ కోసం ఇది ప్లేయర్ ఆఫ్ క్రియేటివ్ విల్, ఇంటలెక్ట్ కాదు, అది జాగ్రత్తగా ఉండాలి. విల్, అది విల్ అంటే ఆబ్స్టినసీ కాదు, జాగ్రత్తగా ఉండాలి. క్రియేటివ్ ఫ్యాకల్టీ అది వేరు. బుద్ధిమయ లోకమునందు మేల్కొనినటువంటి జంతువులు సామాన్యంగా ఉండవు అనాలి. అసలు ఉండవు అని అన్నారు. ఉంటాయి కదా. ఎందుచేతంటే దుష్కర్మాచరణ చేత మానవుడు తాత్కాలికంగా ఒక్కొక్కడు జంతు జన్మ పొందుతాడు. పొందినప్పుడు వాడు దీంతో మేలుకొని ఉంటాడు. శరీరం కుక్క శరీరమో, పంది శరీరమో, పావు శరీరమో పొంది ఉన్నప్పటికీ కూడా మానవ ప్రజ్ఞలో బతుకుతాడు. అంచేతనే చాలా దుఃఖమయంగా జీవితం నడుస్తుంది. పంది బుర్ర ఉండి పంది శరీరంతో బతికితే కష్టం ఉండదు, కానీ మనిషి బుర్ర ఉండి పంది శరీరం ఉంటే ఎంత కష్టం. కనుక దుష్కరములైనటువంటి చేయకూడనటువంటి ఘోరములు చేసినటువంటి వారు అలాంటి శరీరములు పొందుతారు. దాని ఎందుకు అలాగే ఘోరంగా జీవిస్తారు. మనకు ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. షిర్డీ సాయిబాబా శిష్యుడు తెల్లవారుజామున పెడుతున్నారు పొలం వెంట. పెడుతూ ఉంటే ఒక పాము ఒక కప్పని పట్టుకుని ఇది తప్పించుకుంటానికి అరుస్తుంది, అది గట్టిగా పట్టుకుంటానికి అరుస్తుంది. చూసి నది వెళ్ళాక ముందుకు అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంటే ఇంకా అలాగే పోట్లాడుతున్నాయి ఆ రెండు కూడా. అంటే ఇది పట్టుకుంటానికి ప్రయత్నిస్తుంటే తప్పించుకుంటానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు గట్టిగా అరిచి అన్నట్ట, బుద్ధి లేదురా, కిందటి జన్మలో ఇలా కొట్టుకునే కదా ఇప్పుడు ఈ జన్మ వచ్చినాయి మీకు, ఇప్పుడైనా ఏమన్నా బుద్ధి కలిగి ప్రవర్తించండి అని అరిచేటప్పటికి ఆ పాము కప్పని వదిలేసింది. రెండు పక్కలకి వెళ్ళిపోయినాయి. ఆయన జీవిత చరిత్ర మీరు చరిత్ర తెలుస్తుంది. అలాంటి ఉదాహరణలు మనం చూస్తే బుద్ధిమయ కోశం నందు స్టిమ్యులేట్ అయినటువంటి యానిమల్ కింగ్డమ్ లేదు అని అనలే. అంటే ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కేసెస్ లో యానిమల్ కింగ్డమ్స్ కూడా విల్ అనేది ఉంటుంది. జంతు వాటికి కూడా బుద్ధిమయ కోశం అనేటువంటిది ఉంటుంది. మనస్సు వరకు సమానమే. శరీరంలో ఉండేటువంటి మ్యాటర్ అంటే భౌతికం, అందులో ఉన్నటువంటి ఎనర్జీ అంటే ప్రాణమయ కోశం, శక్తిమయ. అంటే అవి కథలంటారు. ఈ మొన్న వేస జరిగింది కానీ కథలంటాను ఇవి లేదు, అందుకని ఇది చెప్పారు. అలా ఇంకొకటి కూడా చెప్పారు. షిర్డీ సాయిబాబా జీవిత చరిత్రలో మనం చూస్తే ఒక రోజున ఒక మచ్చలకి విచిత్రమైనటువంటి బల్లి గోడ మీద అటు ఇటు తిరుగుతుంది. వీళ్ళు శిష్యులు ఊరికి ఏమిటి గొడవ కొట్టపోతే ఆయన అన్నాడు, ఊరికి గొడవ చేయకండి, దాని చెల్లెలు చాలా కాలం తర్వాత దాన్ని కలుసుకుంటానికి చాలా దూరదేశం నుంచి వస్తూ ఉన్నది,
అందుచేత అది ఊరికే గొడవ పడుతుంది, దాన్ని ఊరుకోండి. ఈయన ఏమంటూ ఉంటాడో తెలియదు. ఒక్కొక్కడు పిచ్చిగా మాట్లాడతాడు, ఒక్కొక్కడు మంచిగా మాట్లాడతాడు. అర్థం తెలిసేటప్పుడు చాలా కాలం పడుతుంది. ఈ లోపల పిచ్చిగా మాట్లాడాడని అనుకుంటూ ఉంటాం. పెద్దవాళ్ళ గురించి అనుకునే ఎప్పుడు కూడా అంతే కదా. కళ్ళు ఉన్నవాళ్ళు చూస్తారు, చెవులు ఉన్నవాళ్ళు వింటారు అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆయన అనుసరించినటువంటి వాళ్ళు ఆ మాట అర్థం తెలుసుకోగలవాళ్ళు తెలుసుకున్నారు. కానీ క్రైస్తవులు ఎవరుకున్నారు, ఏమిటి ఇలా చెబుతారు అనుకున్నారు. అలాగా అవతారమూర్తులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం తీసుకుని ఆ మార్గాన్ని వెళ్ళడానికి ప్రయత్నించేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. పిచ్చిగా మాట్లాడినటువంటి అనేటువంటి సరే ఊరుకున్నారు. ఇంతలోకి ఏమైంది, కొన్ని వందల మైళ్ళ దూరం దక్షిణ దేశం నుంచి ఈయన చూడటానికి ఎవరో వచ్చాడు. వచ్చి బుట్టతో ఏవో పళ్ళు నీళ్లు తీసుకొచ్చారు, పువ్వులను ఈయన కోసం తీసుకొచ్చి ఆ బుట్ట అక్కడ పెట్టి ఇచ్చేటప్పటికి ఈ బల్లి గోడ మీద కింద తిరుగుతుంది. ఇందులోంచి ఒక మసాలా కుక్కల బల్లి మళ్ళీ గవాళ్ళ బయటకు వచ్చేసి ఈ బుట్టలోంచి లోపల సంచి ఉంది, ఆ సంచిలో వచ్చి గోడ మీదకి వెళ్ళింది. ఈ రెండు బరువులు పైకి వెళ్ళిపోయాయి. ఇవన్నీ జరిగిన విషయాలే. మొన్న వచ్చిన శతాబ్ది కిందట జరిగినటువంటి విషయాలు, సామాన్యమైనటువంటి కావు. ఇది అంటే ఆ జీవిత చరిత్ర, పరమ భాగవత చరిత్ర అనేటువంటి చదివినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే అలాంటి మహనీయుల జీవిత చరిత్ర ఏది జరిగినా సరే పరమ భాగవత చరిత్రము అని చెప్పారు. అది చదివిన వాళ్ళకి తెలుస్తుంది. స్పెషల్ కేసు అంటే ఏమిటైనా ఈ మహర్లోకంలో కూడా మేల్కన్న జంతువులు కూడా ఉంటాయి. అయితే మానవుల్లో మాత్రం సహజంగా పుట్టుక చేత ప్రతివాడికి ఇవ్వబడ్డది కానీ వీడు వినియోగించుకోవాలి. అంటే వీడి ప్రవర్తన చేతం దాని ఎందు ఉండుట అభ్యాసం చేయాలి. అప్పుడు దాని ఎందు మేల్కొంటాడు. బుద్ధిమయ కోసమందు మేల్కొంటాడు. అప్పుడేం తెలుస్తుంది, వివేకము, విచక్షణము, వితర్కము మొదలైనవన్నీ తెలుస్తుంది. అంటే ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు, ఇది అనవచ్చు, ఇది అనకూడదు, ఇలా ప్రవర్తించవచ్చు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా ఉంటుంది. బుద్ధిమయ కోసంలో మేల్కొన్న వాడికి ఇంకా మేల్కోని వాడికి ఒకే ఉద్యోగం ఇస్తే ఏం చేస్తారు? పై ఆఫీసర్ చూడనప్పుడు చేయడు. బుద్ధిమయ కోసంలో మేల్కొనవాడు వాడు చూస్తున్నప్పుడు జాగ్రత్తగా చేస్తాడు. అంటే వాడి ఉద్దేశం డ్యూటీ చేయడం. ఎందుకంటే పైవాడు కోపడకుండా ఉంటాను, కానీ అది తప్ప ఇంకేం తెలియదు. వీడికి రెండవ వాడు ఏం చేస్తాడు, వాడు చూడటంతో సంబంధించి పెద్దలు చెప్పినటువంటి ప్రవచనములు, వివరణములు వినటం, మహా సద్గ్రంథ పఠనము చేయటం, ఆ గ్రంథములను గురించి మళ్లీ పెద్దలు చెబుతూ ఉంటే వింటాం, పెద్దలు జీవిస్తూ ఉంటే దాన్ని అనుసరించి ఆచరణ ఎలా చేసుకున్నారో చూస్తూ ఉంటాం. ఇవన్నీ చేయడం వల్ల ఈ మొత్తం సమన్వయం వల్ల వాళ్ళు దీని ఎందుకు మేలు కాంచుతారు ఈ లోకమునందు, జనోలోకమునందు. కనుక ఈ జనోలోకమునందు మేలు కాంచడం అనేది స్వయం కృషి ఒక్కటే చాలదు. స్వయం కృషి తర్వాత పెద్దల అనుగ్రహము, పెద్దల రూపమునందున్నటువంటి అంతర్యామి యొక్క అనుగ్రహం కొంచెం ముందుకు వస్తున్నారు. అది ఇదిగా జరిగింది. ఇది అయిన తర్వాత తపోలోకం అంటారు. తపోలోకంలో జీవులు ఏం చేస్తూ ఉంటారని చెబుతాయి పురాణాలు. ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి నిద్రపోవటం ఉండదు, రెస్ట్ తీసుకుంటూ ఉండదు, అన్నం తినటం, అది శరీరంలో ఉన్నటువంటి జీవకణములను పోషించుతాయి ఉండవు. ఎప్పుడూ తపస్సు చేస్తూనే ఉంటామే. వాళ్ళ దగ్గరికి మనం వెళ్లి చూడాలంటే ఎట్లాగా అంటే అభ్యాసం కాకపోతే, పరిస్థితి కాకపోతే వాళ్ళ దగ్గరికి మనం వెళితే మన దేహాలు ఉండవు. అంటే తపోలోకం అనే మాటకి కింద చమత్కారం చెట్కా కొట్టారు వాళ్ళు. తపస్సు అనే మాటకి వేడిమి అని అర్థం. వేడిమి, వెలుగు అని. అంటే సూర్యకిరణాలు మన భూగోళంలో ఉన్నటువంటి ద్రవ్యం పదార్థం, దాని చుట్టూ ఉన్నటువంటి వాయువులు ఉన్నాయే, అందులో ఏదిగానో ఇంక అవ్వకుండా పరిశుద్ధిగా సూర్యకిరణాలు ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి జీవులు తపోమయ జీవులు. అంటే వేడిమి, వెలుగుగా ఉంటారు వాళ్ళు. మనం కూడా
తపస్సు అనేటువంటి చేసినందువల్ల ఆ స్థితికి వస్తాం కనుక ఈ చేసేటువంటి సాధన పేరు, ప్రాసెస్ పేరు తపస్సు అన్నారు. బాగా జాగ్రత్తగా గమనించుకోండి. అసలు తపస్సు అనేటువంటి మాటకి వేడిమి, వెలుగు అని అర్థం. అందుకని వాడు తపస్సు చేస్తూ ఉంటే ఒక్కొక్కడు వర్ణిస్తూ ఉంటే ఆ వేడి పైలోకానికి వెళ్ళి అంటిని నేను చెబుతూ ఉంటాను. కనుక తపోమయ లోకం అంటే ప్యూర్ సూర్యకిరణాల యొక్క లోకం అని అర్థం. అంతకంటే ఏం లేదు. సూర్యకిరణాలు కూడా జీవులే కనుక అది మనకు తెలియదు. అంటే మనం దేహధారణం మాత్రమే జీవులం అని మనం అనుకుంటున్నాం. దేహం ధరించనక్కర్లేనటువంటి జీవులు ఈ లోకం దగ్గర నుంచి పై లోకాల్లో ఉంటారు. దేహం ధరించడం అనేది కొంతకాలం వరకు మాత్రమే ఆవశ్యకత. ఆ పైన దేహం ధరించనక్కర్లేకుండా నేను తాను అనేటువంటి ప్రజ్ఞగా జీవులు నిప్పురవ్వల వలె ఉంటూ ఉంటారు. అలా ఉంటున్నటువంటి వాళ్లే ఈ భూమి మీద నుంచి బయలుదేరి మిగతా గ్రహగోళ తారకాదుల మీదకి పరిణామానికి వెళ్లి అక్కడి నుంచి వెలుగులు ఇచ్చి అక్కడి నుంచి సూర్యుల్లోకి వెళ్లి శరీరాలు ఉండవు కనుక వాళ్ళు ఏం చచ్చిపోరు. ఎందుకంటే సూర్యుల్లోకి వెడితే కాలిపోతారంటారు. కాలిపోరు, శరీరాలు కాలిపోతాయి. జీవులు కాలిపోరు. జీవంటే శరీరం కాదు, లోపల ఉన్నటువంటి నేను అనే వెలుగు. ఇవన్నీ మనం కొంచెం ధ్యానం చేసి తెలుసుకోవాలి యోగాభ్యాసం మొదలైన వాటిలో. కనుక అక్కడ తపోలోకం అనేది ఒకటి మధ్య ఉన్నది, వేడిని వెలుగు అనేది. మనం ఏది చేస్తే ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్లను కలుసుకుని వాళ్లతో ఉత్తర ప్రత్యుత్తరాలు, సంభాషణలు అంటే తెలుగులో గాని ఇంగ్లీష్ లో గాని కాకుండా అభిప్రాయములలో, భావములలో చేయగలగటం చేతవుతుంది. ఎందుకని తెలుగు గాని, ఇంగ్లీష్ గాని, సంస్కృతం గాని మనం మానవులు ఏర్పాటు చేస్తున్న భాషలు. శబ్దము, అర్థము, దాని నుంచి మనం సత్యం గ్రహించడానికి. అలా కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి సూటి అయినటువంటి భాషలు ఉన్నాయి. ఆ సూటి అయిన భాష ఈ తపోమయ జీవుల భాష ఉంటుంది. వాళ్ళకి మనకి మధ్య సంభాషణ జరగాలంటే వాళ్ళ వెలుగు మన మీద పడటమే కానీ అంతకంటే వాళ్ళు మాట్లాడటం, మనం అడగటం, వాళ్ళు చెప్పటం, ఇట్లా కంఠంలోంచి శబ్దం, నాదం ఇదేం ఉండవు. వాళ్ళకి శరీరమే ఉండనప్పుడు కంఠమే ఉంటుంది. కానీ వాళ్ళ వెలుగు లేకపోతే మన లోకమే లేదు. సూర్యరశ్మి లేదనుకోండి ప్రపంచంలో, మనకి కరెంట్ ఇవన్నీ ఉంటాయి. అది ఇది లేదు అనుకోండి, మనం ఎంత మాట్లాడుకోగలిగితే ఎలా ఉడికి తడువుకుంటూ ఉండాలి. చేతులు ఎక్కడున్నారా అంటే ఇక్కడున్నాను రా అని. కనుక తపోమయ లోకం అంటే అది మనం బాగా ధ్యానం చేసిన కొద్దీ కొంచెం కొంచెం పరిచయం అవుతాయి ఈ లోకం. ఇది అడ్డం ఉన్నది తపోమయ లోకం. ఇది అయిన తర్వాత సత్యలోకం అనేటువంటి సత్యలోకంలో సృష్టికర్త ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు ఉన్నటువంటి లోకం మనకి తెలియాలి. ఇందులోనే ఈ 3 లోకాల్లోనే ఇంకా కూడా వివరణములైనటువంటివి ఉన్నాయి. ఇంకే స్థూలంగా ఈ 7గా చెప్పారు. కానీ ఇందులోనే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగా ఒకరే కాకుండా లయకర్త అయినటువంటి రుద్రుడు ఉంటాడు. తర్వాత స్థితికర్త అయినటువంటి విష్ణువు, ఈ 3 కూడా ఉంటారు. అంటే ఎమర్జింగ్, ఈక్వలిబ్రియము, మర్జింగ్. ఎమర్జింగ్ అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ, ఈక్వలిబ్రియం అంటే ఎగ్జిస్టెన్స్ విష్ణువు, మర్జింగ్ మళ్ళీ లోపల లీనమవటం అంటే శివుడు. కనుక త్రిమూర్త్యాత్మకమైనటువంటి లోకములన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వీటి పైన ఉన్న లోకం కూడా దీంతోనే చివరి భాగంలో. ఎందుకంటే ఇందులో ఒక్కొక్క లోకంలో మళ్ళీ 7 సబ్ లోకాలు ఉంటాయి. లోకాయిమే సప్త సప్త అన్నది వేరం. అంటే ఈ లోకాలన్నీ 7గా ఉండి ఒక్కో దాంట్లో మళ్ళీ 7గా ఉంటూ ఉంటాయి. ఉరికి తెలుసుకుని ఊరుకోండి, అంతకంటే తెలుసుకోలేరు అని. ఎంత మైక్రోస్కోప్ పెట్టినా కొంతవరకు తెలుస్తాయి కానీ ఆ పైన ఇలాగే ఉంటాయని చెప్పి తెలుసుకోవాలి. శాంపులింగ్ బిజినెస్ అసలు లేదన్నాడు. మీకు బ్రహ్మాండం, సౌర కుటుంబం, సూర్యుడు, వాడి చుట్టూ గ్రహాలు మొదలైనవి ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలంటే ఒక అణువుని మైక్రోస్కోప్ లో చూస్తే ఎలా ఉంటుందో దాన్ని బట్టి తెలుసుకోండి. ఇంకా అణువులు చూశాక ఆ అణువులో ఉన్న అంతర్భాగాలు ఎలా ఉంటాయి అంటే ఇవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. మీకు ఇంకా తెలిసేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికి 35 సంవత్సరాల కిందట ఒక సైంటిస్ట్, ఐన్స్టీన్ శిష్యుడు ఒక 12 ఆర్టికల్స్ రాశాడు. అప్పుడు ఏమంటే
ఈ అణువులు కొన్ని అణువులు పుట్టి తమ దేహములతో పుట్టగానే మళ్ళీ మాయమైపోతున్నాయి. నిప్పు రవ్వల్లాగా కత్తి కానబడుతూ ఉంటే రవ్వలు వచ్చి మాయమవుతాయి చూడండి. అలాగా ఆ రవ్వల్లాగా కోటాను కోట్లైనటువంటి అణువులు యాటమ్స్, వాటి కేంద్రములతోనూ పరిధులతోనూ అంటే వాటి న్యూక్లియస్ తోనూ వాటి న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఎన్నిటితోనూ కూడా విచ్చుకుంటాం, మాయమైపోవటం ఎంతసేపట్లో జరుగుతుంది? క్షణములో జరుగుతుంది, క్షణంలో భాగంలో జరుగుతూ ఉన్నాయి. అందులో అతను ఏం కనిపెట్టాడంటే ఈ క్షణంలోనే ఒక సూర్యుడు పుట్టడం, వాళ్ళలోకి కొన్ని గ్రహాలు పుట్టడం, ఒక్కొక్క గ్రహంలో కొన్ని కోటాను కోట్లు మళ్ళీ అంతర్భాగములైన పరమాణువులు, పరమాణువులు పుట్టడం, అందులో ఒక్కొక్క పరమాణువే జీవరాశిగా మేల్కొనుట, ఆ జీవరాశులు ఖనిజములు, వృక్షములు, జంతువులు స్థితి దాటి మానవుల స్థితి పొంది కోటాను కోట్ల జన్మలు పొందుట, ఈ జన్మలన్నింటిలోనూ కర్మ, కష్ట, సుఖములు మొదలైనవి పొందుట, ఇది అయిన తర్వాత ఈ జన్మలన్నీ తరించుట, ఇట్లాంటి కోటాను కోట్ల సంవత్సరములు ఆ క్షణంలోనే జరుగుతున్నాయి. వాటికి ఆ సైంటిస్ట్ ఏమని చెప్పాడంటే మనకు క్షణం అని అంటూ ఉన్నది అందులో ఉన్న జీవరాశులకి కోటాను కోట్ల సంవత్సరాలు. అంటే మనం టైం దేంతో లెక్కిస్తున్నాం అంటే మనం ఎరుగున్న టైంతో లెక్క పెడుతున్నాం, కానీ ఇంకో లోకంలో ఉన్న జీవరాశుల టైంతో మనం లెక్క పెట్టలేదు. చాలా వీఆర్ ఫూలిష్ అన్నాడు. వాట్ వీ కాల్ టైం ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ మైండ్ టైం అన్నాడు. కనుక మనకు ఒక క్షణం అని అంటూ ఉన్నది వాళ్ళకి కోటాను కోట్ల సంవత్సరములు. అలాగే మనకు కోటాను కోట్ల సంవత్సరం అని అంటూ ఉన్నటువంటిది మన సౌర కుటుంబాన్ని ఇంకోటి ఇలా చూస్తున్న వాడికి ఆ పైన మొత్తం ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి వాడికి ఒక క్షణం అంటే మొత్తం చోట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా చూస్తూ ఉంటే మన సౌర కుటుంబమును పుట్టడం, పోవటం, క్షణమాస కాలంలో పోతున్నాయి. అవి మన కోటాను కోట్ల సంవత్సరాలు. ఇలా ఉంటుంది. కాలం యొక్క పొరల దొంతరలు, అరలు, తరలు ఇలా ఉంటాయని చెప్పారు. చాలా ఆర్టికల్స్ రాశారు దాని మీద. మళ్ళా తర్వాత దాన్ని ఎవరు పరిస్థితి చేయలేదు. చాలా క్లిష్టమైనటువంటి విషయం కనుక అది. కనుక ఇందులోనే మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 7 మళ్ళీ లోకాలు ఉన్నాయి, సబ్ లోకాలు. ఇందులో చివరిలో అవ్యక్తము అనేటువంటి లోకం, దాన్నే పరబ్రహ్మము అనేటువంటి పరము అయినటువంటి కనుక ఇక్కడి నుంచి అక్కడ దాకా నిచ్చెన ఇచ్చారు. మనం ఇచ్చి దానికి దీనికి మధ్యన మన ఎరుగునటువంటి లోకము, ఎరుగనటువంటి లోకము అనేటువంటి దాంట్లో ఈ 7వ దాంట్లో లోకంలో సత్యలోకం మనం చూద్దాం. దాన్ని 7 భాగాలు చేస్తే ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ 4వ లోకము తీసుకుని దాన్ని విశ్వలోకము, అందులోకి ఈ సత్యలోకంలో ఉన్న సృష్టికర్త వీళ్ళంతా మాయమైపోతారు ముడుచుకుని నాభి కమలంలోకి. మళ్ళీ అందులోంచి మళ్ళీ చెప్తాం అవుతుంది. కనుక అలాంటి దాన్ని మనం సాధన చేయాలి. అంతేగాని ఈ అవ్యక్త పరబ్రహ్మాన్ని సాధన చేయకూడదు, చేసి లాభం లేదు. అది స్థాపించు. కనుక యోగాభ్యాసం చేస్తున్నటువంటి వాడు ధారణము, ధ్యానము, సమాధి అనేటువంటివి చేయటం ఏటి ఎందుకు చేయాలి అనేటువంటిది చెబుతున్నాడు సత్యదేవరాయలు. మనం అక్కడ ఉన్నాం. అంటే భౌతికమైన శరీరాన్ని సాధనలో పెట్టి గమనించమంటాం. ప్రాణమయ కోశాన్ని కూడా సాధనలో ప్రాణాయామం దాకా పెట్టుకుని గమనీయం ఆసన ప్రాణాయామములతో పెట్టుకుని మనోమయ కోశాన్ని కూడా ఇక్కడి నుంచి మనోమయ కోశం నుంచి ఇక్కడ దాకా ఈ స్టెప్స్ ఎక్కాలంటే ధారణ, ధ్యాన అనే స్థితుల్లో వెళ్ళాలి. కనుక ధారణ చేయడానికి కావలసినటువంటి విషయం ఏది అంటే ఈ పైదాన్ని ధారణ చేయొద్దని చెప్పాం కదా, లాభం లేదన్నాం కదా.
లేదా ఈ కింద ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ధారణ చేసినట్లయితే ప్రపంచంలో మనం అవి చేసి 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 విసిగి వేసారి ఏదైనా ఆధ్యాత్మిక విద్య కావాలని మనం కోరుకున్నాం. ఎందుకని ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు మీద మనస్సు పెట్టినా నిలవదు, వాళ్ళు నిలిచినా ఆ వస్తువు నిలవదు. అది చెప్పాడు కదా, ఈ మనస్సు నిలవదు, నిలిస్తే ఆ వస్తువు నిలవదు. నిరంతరం కూడాను వాడి మీద మనస్సు పెట్టుకుందామని అనుకున్నాం. తర్వాత వాడిని చూడటానికి 10-15 సంవత్సరాల తర్వాత వెళితే వాడు లేడు, దేశాంతరం వెళ్ళిపోయాడు, ఉన్నాడో లేదో తెలియదని వాడి భార్య చెప్పింది అనుకోండి. ఇంకా మనస్సుకి ఆధారం ఏంటి? అందుకని ప్రపంచంలో ఏ వస్తువు మీద కానీ ఏ వ్యక్తి మీద కానీ మనస్సు పెట్టినట్లయితే వాళ్ళ వెనుకున్నటువంటి మనకు కనిపించేటువంటి వాళ్ళ గుణాలు దోషాలు అనేటువంటి వాటిలో మనం పొరపాటు పడతా ఉన్నాం. ఒకనాడు వాళ్ళ ఏందు సంతోషము, ఒకనాడు వాళ్ళ ఏందు దుఃఖము, ఒకనాడు ప్రేమ, ఒకనాడు ద్వేషము మొదలైనటువంటి వాటిలో పడి జీవితంలో సుఖ దుఃఖాల్లో మధ్యపోయి ఒక మాట భయంతోనూ, ఒక మాట నిర్భయం కాసేపు, ఒక మాట రక్షణ ఉంది అని అనుకుంటూ ఎవడో మన ఆఫీసర్ గారు ఉన్నాడు, మన సుపీరియర్ ఆఫీసర్ ఉన్నాడు, లేకపోతే వాడికి రికమెండ్ చేయించడానికి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, లేకపోతే మన మంత్రి గారు ఉన్నారు, ఇట్లాంటివేవో అనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు వాళ్ళు మనకు అందుబాటులో లేరు అనుకోండి, అప్పుడేవరకు వస్తాయి మనకి ఎవరు అని అనిపిస్తుంది. అంటే మనస్సు ఉయ్యాల వేగినట్టుగా ఊగుతూ ఉంటుంది. మన మొహం చూస్తే ఒక రోజున అమావాస్యంలో ఉంటుంది, ఒక రోజున పౌర్ణమి అలాగే ఉంటుంది. అంటే ఒక రోజున ఆశ, ఒక రోజున నిరాశ, ఒక రోజున చాలా సంతోషంగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. స్కూటర్ మీద బయలుదేరి చాలా సంతోషంగా ఇంటికి వెళ్తున్నాడు. ఏమయ్యా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుంటే మామూలుగా వెళ్ళేవాడు, ఇవాళ మొహం చాలా సంతోషంగా ఉంది ఏంటంటే మా ఆయన స్కూటర్ మీద పెట్టుకుని సినిమాలు తీసుకొస్తానని చెప్పాను అన్నాడు. ఆఫీసు వదిలిపెట్టి ఇంటికి వెళ్తున్నాడు. వాడే ఇంకొక 30 గంట అయిన తర్వాత రోడ్డు మీద చూస్తే మసిగూసిన మొహంలా కనిపించాడు. ఏమిటంటే బుకింగ్ టికెట్లు దొరకలేదు సినిమాకి. చూసారా, ఇందాక మొహానికి ఇప్పటి మొహానికి వెళ్ళి ఎత్తి వాడే మొట్టమొదటి ఇందాక మొహం కనకడ భార్యను సినిమా తీసుకెళ్తామని చెంపులాగా ఉంది, ఇప్పుడు పెంకులాగా ఉంది. చూసారా, అందుకని ఇందులో ఏ వస్తువు దగ్గర నుంచి అయినా అంటే ఒకరి మీద మనస్సు పెట్టి ధ్యానం చేస్తున్నాం. అది మిత్రుడని, లేకపోతే బంధువు అని, లేకపోతే ఎవరైనా సరే ఇట్లాంటివి చేసినా సరే, లేదా వస్తువుల మీద ఇది ఇల్లని, ఇది ఆస్తి అని, ఇది సంపద అని, ఇది డబ్బని, ఇది బ్యాంక్ బ్యాలెన్స్ అని, ఇది చెక్కు పుస్తకం అని, ఇది దేని మనస్సు పెట్టినా సరే మొహం ఇలాగ ఒక మాట పెంకులాగా ఒక మాట చెంపులాగా ఉండటం తప్పదా అని చెప్పాం కనుక ఇక్కడ కూడా ధ్యానం చేసి బ్రహ్మాదుడు, చతుర్ముఖుడు మొదలైన వాళ్ళని ధ్యానం చేసి లాభం లేదు. అంటే సృష్టిని కానీ సృష్టికర్తను కానీ ధ్యానం చేసి లాభం లేదు. సగుణము అయినటువంటిది, గుణములతో కూడినటువంటిది, త్రిగుణములతో నామము రూపము అంటే పేరు ఆకారము మొదలైనవి కలిగిన వాటి మీద ఏ పేరు మీద మనస్సు పెట్టినా లాభం లేదు, ఏ ఆకారం మీద మనస్సు పెట్టినా లాభం లేదు. ఈ పేరుని ఆకారాన్ని ఆధారంగా చేసుకుని ఇంకొకరిని ధ్యానం చేయాలి, పరబ్రహ్మను ధ్యానం చేసి లాభం లేదు. ఈ మధ్యలో ఉన్నటువంటి వాడిని ధ్యానం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని పట్టుకోవాలంటే ధ్యానానికి ఇది అందుతుంది. కానీ వీటి అందుకే ఉన్నటువంటి అవలక్షణాలు లేవు. దానికి కూడా ఆకారం ఉంది. కానీ నువ్వు ఇదివరకు ఆకారాన్ని ధ్యానం చేస్తే వచ్చినటువంటి ఇక్కట్లు, ఇబ్బందులు మొదలైనవి రావు. దానికి కూడా పేరు ఉన్నది. కానీ నువ్వు ఇదివరకు ఏ పేర్లతో పిలిచినటువంటి వాళ్ళు కొంతమంది మిత్రులు, కొంతమంది శత్రులుగా, కొన్నాళ్ళు మిత్రులుగా, కొన్నాళ్ళు శత్రులుగా ఉన్నారు. అలాంటి అవకతవకలు రావు. ఇక్కడ అక్కడికి వెళ్ళాలి. అంటే ఇక్కడ నువ్వు తెలియక వాడుకుంటున్నటువంటి రూపాలన్నీ కూడాను అక్కడ పనికొచ్చేవి. అందుకోసమే రూపాలు. నీ మొహం ఆకారం ఎందుకు? నా మొహం ఆకారం ఎందుకు? నన్ను మీరు, నన్ను నేనే చూసుకుంటానికి. అయితే చూసుకుని అక్కడ ఆగి ఒకరినొకరు ఆ స్థితిలోనే మనం సంబంధం పెంచుకున్నప్పుడు తెగిపోతున్నాయి, ఏం లాభం లేక. కానీ ఇది నిమిత్తంగా, ఈ ఆకారము నిమిత్తంగా, ఈ పేర్ల నిమిత్తంగా సుబ్రహ్మణ్యం అంట
ఏమిటది సుబ్రహ్మణ్యం అనేటువంటి పేరు నీ మీద ఏమన్నా కష్టపడుతుందా? లేకపోతే నీకు ఎక్స్రే తీస్తే అందులో సుబ్రహ్మణ్యం అనే పేరు పడుతుందా? లేదు కదా. కానీ వ్యవహారం, లోకం వ్యవహారం కోసం అని చెప్పి పెట్టారు పేరు. ఎప్పుడైనా మనలో డాక్టర్ టెస్టులు అన్నీ చేయించండి. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఉమ్మి టెస్ట్ అన్ని చేయిస్తే అక్కడ మన పేరు ఉంటుంది అందులో? లేదు కదా. అందుచేత ఈ పేరు అబద్ధం అనేది ఒక తీరు. అలా కాదరా, అబద్ధం అయినప్పటికీ పేరు వాడి మనిషిని పలకరిస్తున్నావా లేదా అన్నాడు. పలకరిస్తూ ఉంటే ఒకరితో ఒకటి సంతోషం పడుతున్నావా లేదా పిల్లగా పలకరిస్తే. అంచేత అబద్ధమైన వస్తువులు